సార్ మీ పేరు? డి వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుందంటారు? ఏ విధంగా అంటే పెన్షన్ ఇస్తున్నారు, బాగుంది. అది మరి ఇస్తానన్న 6 పథకాలు ఎన్ని పథకాలు వస్తాయి? మరి పథకాలు మరి గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు కదా, ఇస్తారు. ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అన్నారు కదా, ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ చేస్తారంటే చేస్తానంటున్నాడు, మరి ఇసుక అది ఫ్రీ చేస్తానంటున్నాడు. గ్యాస్ సిలిండర్లు ఇంటికి వస్తున్నాయన్న. బుక్ చేసాం, ఇంకా రాలేదు, బుక్ చేస్తాం. మరి ఫ్రీ ఇసుక అని చెప్పేసి ఎక్కడ దొరకట్లేదు, ఇబ్బంది పడుతున్నారు. ఏంటి ఇసుక అంటే మరి ర్యాంప్ అయితే వస్తాయి, మరి గోదావరి నీరు అయ్యి ఉంది కదా, తగ్గుతుంది. ప్రతి ర్యాంప్ తీస్తే అప్పుడు బాగానే ఉంటుంది. ఇక్కడైతే ర్యాంప్ ఓపెన్ చేయలేదండి. ఇంకా ఓపెన్ చేయలేదు. మరి ముందు రేట్లు తగ్గిస్తున్నాడు కదా, వచ్చిన రేట్లు తగ్గించాడు కదా, 99. ఇంకా ఈ పాత రేట్లు అలాగున్నాయి. మద్యం బాగోట్లేదంట, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి తాగుతూ. ఆరోగ్యాలు మరి 99 రూపాయలు చీప్ పెట్టారు. అది చీపే కదా, కాస్ట్లీ కదా మరి. అది మరి అది ఒకటే తగ్గించారు, మిగతా తగ్గించలేదు, మరి తగ్గిస్తారు మరి. అది మరి తగ్గిద్దా అన్నారు, ఇంకా తగ్గించలేదు. చంద్రబాబు నాయుడు రాగానే నిత్యావసర సరుకులు రేట్లు బాగా పెంచేశారంట కదా. నిత్యావసర సరుకులు పెంచేది అంటే ఏముందండి, గవర్నమెంట్ ఇప్పుడు నిత్యావసర వస్తువులు తగ్గాలంటే డీజిల్ తగ్గించాలి, పెట్రోల్ మీద భారం వేసేయాలి. అది మార్కెట్ వెళ్ళాలనుకో, డీజిల్ రేటు తగ్గించి పెట్రోల్ రేటు పెంచేసుకుంటే ప్రజల ఆరోగ్యం బాగుపడతారు. మోటార్ సైకిల్ బాగానే ఎత్తాడు, సైకిల్ మీద తొక్కుతాడు, షుగర్ బీపీ తగ్గుతుంది. గవర్నమెంట్ డీజిల్ రేటు తగ్గించమను, నూనె రేటు తగ్గిపోద్ది, అన్ని సరుకులు తగ్గుతాయి, అన్నీ తగ్గుతాయి. 200 రూపాయలు పెట్రోల్ అమ్మించమను, 50 రూపాయలు డీజిల్ ఎట్టమను, నిత్యావసర వస్తువులు తగ్గుతాయి. మరి పెట్రోలు బండి ఎవరికే, సైకిల్ తొక్కితే ఆరోగ్యం బాగుంటుంది కదా, షుగర్ బీపీ ఏముండవు కదా సైకిల్ తొక్కుతాను. అది దానికి మాత్రం పెట్రోల్ పెంచుకోమను, డీజిల్ తగ్గించమను, నిత్యావసర వస్తువులు అన్నీ తగ్గితాయి. సామాన్య మానవుడు అన్ని బజార్లోకి వెళ్ళి కొనుక్కుంటాడు. అది కందిపప్పు కొనాలంటే బోల్ రేటు, మినపప్పు కొనాలంటే బోల్ రేటు. పెట్రోల్ పెంచుకుని డీజిల్ తగ్గించండి. జగన్ గారు తగ్గించి ఇప్పుడు ఆ గవర్నమెంట్ తీసేయండి, ఈ గవర్నమెంట్ మనం మాట్లాడుకోవాలి. అది మరి నేను చెప్పేది ఏంటి, పెట్రోల్ పెంచుకోండి, డీజిల్ తగ్గించండి. పన్నులు అంటే పనులు మరి ప్రజలు ఇప్పుడైతే పనులు లేవు. తాపీ మెతులు అని అంటే మనకి ఇసుక దొరికితే తాపీ మెతులకి అందరికీ పని ఆడుతుంది. ఇసుక పనులు దొరకాలి. అవును, అందరికీ పథకాలు వేసే కూలోడు దొరికేవాడు కాదు. ఈ పథకాలు వేయటం వల్ల కూలోడు దొరుకుతాడు, ఇప్పుడు ఒళ్ళోంచి పని చేస్తాడు. అది అంటే ఇదివరకు పథకాలు వేసేవారు కాదంటలేదు, కూలోడు దొరికేవాడు కాదు, ఇప్పుడు ఒళ్ళోంచి పని చేస్తాడు. అది బాగానే ఉందండి, బాగా